హాయ్ హలో ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ బెండకాయ పులగూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినంత, అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను. వాటర్ అయితే మునిగేంత వరకు వేసి 20 మినిట్స్ మనము మొత్తం ఇవన్నీ ఉడికించేసుకుందాము. పుల్లగూరని అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. మెత్తగా మెనిపేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి వేసాను. ఇది కొంచెం ఫ్రై. పుల్లగూరలో అయితే పోపు అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. ఉప్పు అయితే కొంచెం. రాయలసీమ స్పెషల్ బెండకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది సంగట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ బెండకాయ పులగూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినంత, అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను. వాటర్ అయితే మునిగేంత వరకు వేసి 20 మినిట్స్ మనము మొత్తం ఇవన్నీ ఉడికించేసుకుందాము. పుల్లగూరని అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. మెత్తగా మెనిపేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి వేసాను. ఇది కొంచెం ఫ్రై. పుల్లగూరలో అయితే పోపు అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. ఉప్పు అయితే కొంచెం. రాయలసీమ స్పెషల్ బెండకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది సంగట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.